వల్లభనేని వంశీ ఫోన్ ఎక్కడ? అందులో ఏముంది? కృష్ణలంక పోలీసులు ఫోన్ కోసం ఏకంగా హైదరాబాద్కు వచ్చి వంశీ ఇంట్లో సోదా చేసినా దొరకలేదంటే దాన్ని అంత పకడ్బందీగా ఎక్కడ దాచిపెట్టారు? టీడీపీ ఆఫీస్పై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు వ్యవహారంలో అరెస్టైన వంశీతో లింకులపై దృష్టి పెట్టారు పోలీసులు. ఇందులో భాగంగానే ఆయన ఫోన్ కోసం గాలిస్తున్నారు. వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన దగ్గర సెల్ ఫోన్ లభించలేదు. అయితే బట్టలు మార్చుకుని వస్తానని గదిలోకి వెళ్లి గంటపాటు ఫోన్ మాట్లాడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆయన ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఆ ఫోన్లో కీలక ఆధారాలున్నట్లు ఏపీ పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఫోన్ను స్వాధీనం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఆధారాలు సేకరించేందుకు హైదరాబాద్కు 2 పోలీసు బృందాలు వచ్చాయి. వంశీ మొబైల్ ఫోన్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా దొరకలేదు. దీంతో ఏపీ పోలీసు బృందాలు స్థానిక రాయదుర్గం పోలీసుల సహాయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు వంశీ ఇంట్లో సెల్ ఫోన్ కోసం గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. వంశీ ఫోన్ కోసం పోలీసుల ముమ్మర గాలింపు అయితే కొనసాగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజుని అడిగి తెలుసుకుందాం. జయరాజ్, ఫోన్ అయితే లభించినట్లు అయితే లేదు. సో పోలీసుల నెక్స్ట్ యాక్షన్ ఏ రకంగా ఉండబోతోంది? సునీల్, సత్యవర్ధన్ అపహరించడం, అతన్ని కిడ్నాప్ చేసినటువంటి కేసులో వల్లభనేని వంశీ పైన కేసు నమోదు కావటం, హైదరాబాద్ నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకురావడం, ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సెల్ ఫోన్, వల్లభనేని వంశీ వాడిన సెల్ ఫోన్ కీలకమైనటువంటి ఆధారంగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు 2 ప్రత్యేక బృందాలు విజయవాడ నుంచి హైదరాబాద్ ఆ రాయదుర్గలో ఉన్నటువంటి ఆయన ఇంటికి వెళ్లారు. ఇంటి మొత్తం గాలించారు. అయినా కానీ ఆయన సెల్ ఫోన్ ఎక్కడ లభ్యం కాలేదు. వల్లభనేని వంశీ పిఏ ఫోను లభ్యమైన దాంట్లో సరైన ఆధారాలు లేవు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. అదేవిధంగా ఆ రోజు పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్లిన సమయంలో బట్టలు మార్చుకుంటానని చెప్పేసి లోపలికి వెళ్ళినటువంటి వల్లభనేని వంశీ దాదాపు గంట సేపు ఫోన్లో మాట్లాడినట్టుగా సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి గంట తర్వాత ఫోన్ లభ్యం కాలేదు. ఆ రోజు పోలీసులు అయితే వల్లభనేని వంశీ ఫోన్ని సీజ్ చేయటం యాదృచ్ఛికమా ఇతరత్రా కారణాలా తెలియదు, కానీ ఆ ఫోన్ని సీజ్ చేసేటటువంటి ప్రక్రియ అయితే జరగలేదు. దీంతో ఇప్పుడు అదే సెల్ ఫోన్ కీలకమైనటువంటి ఆధారంగా మారుతా ఉంది. గంట సేపు పోలీసులు వల్లభనేని వంశీ ఇంట్లో ఉన్న సమయంలో గంటసేపు వల్లభనేని వంశీ ఫోన్లో ఎవరితో మాట్లాడారు, ఎవరెవరిని సంప్రదించారు, ఏ అంశాలు చర్చకు వచ్చాయనే దిశగా పోలీసులు మొత్తం విచారణ చేస్తా ఉన్నారు. దీని మొత్తానికి సంబంధించి వల్లభనేని వంశీ ఫోన్ ఈరోజు కీలకమైనటువంటి ఆధారంగా మారుతా ఉంది. అయితే వల్లభనేని వంశీ సాధారణ కాల్స్ కాకుండా వాట్సాప్ కాల్లో మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు టెక్నాలజీని ఉపయోగించి వల్లభనేని వంశీ ఫోను ఆఖరి సమయంలో ఎక్కడుందని గుర్తించిన సమయంలో రాయదుర్గలోనే ఆయన ఇంటిలోనే ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. కానీ ఈరోజు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్ట రాయదుర్గలో ఉన్నటువంటి ఆయన ఇంటిలో ఫోన్ లభ్యం కానట్లుగా పోలీసులు అయితే ఇప్పుడు నిర్ధారణకు వచ్చారు. తదుపరి విచారణ కోటేష్ అనేటటువంటి వ్యక్తి ఇందులో కీలకమైనటువంటి నిందితుడిగా ఉన్నారు. అతని కోసం కూడా పోలీసులు 2 బృందాలు వేరు రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం 12 మంది నిందితులు ఈ కేసులో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పుడు వరకు 6 నిందితులను అయితే అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. సునీల్. ఓకే జయరాజ్, థ్యాంక్ యూ.